సురేష్ గారు, ఇప్పుడు నార్త్ సైడ్ బీజేపీ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన సత్తా చూపించలేకపోతుంది? ఇక్కడెందుకు డల్‌గా ఉంటుంది అంటే ఏం చెప్తారు? దానికి చాలా కారణాలున్నాయి. హ్మ్. ఒకటి, బీజేపీ లాస్ట్ 3 ఎలక్షన్స్‌లో కొంచెం వాళ్ళ నంబర్స్ ఇంక్రీజ్ చేశారు. దీనికన్నా ముందు బీజేపీ టిపికల్లీ సికింద్రాబాద్ గెలుస్తుండే బండారు దత్తాత్రేయ టైం నుంచి. ఇక్కడేమో సిటీలో మన హిమాయత్ నగర్ నుంచి ఆలే నరేంద్ర, కార్వాన్ నుంచి బద్దం బాలరెడ్డి గారు. ఇప్పుడు ఈ 2 కాన్స్టిట్యున్సీలు లేవు ఇప్పుడు. హిమాయత్ నగర్ ఏమో అంబర్పేట అయిపోయింది, బద్దం బాలరెడ్డి గారు కలిసిన కార్వాన్ ఎక్కడో వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు హిందువులు తక్కువ పడ్డారు అక్కడ కూడా. ఇప్పుడు పాపులేషన్ మ్యాట్రిక్స్ మార్చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే బీజేపీలో ఒక కాంగ్రెస్ కల్చర్ వచ్చేసింది. బయట నుంచి తీసుకొచ్చిన నేతలు వాళ్ళు చిన్నప్పటి నుంచి స్వయం సేవకుగానో ఏదో పనిచేయలేదు. వీళ్ళందరూ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ లాంటి వాళ్ళు పనిచేశారు. ఆ టైం నుంచి చిన్నప్పటి నుంచే వాళ్ళు స్వయం సేవకుగా పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు, ఏబీవీపీ నుంచో ఏదైనా. కానీ కొత్త వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన కల్చర్లో స్టేజ్ మీద ఎక్కువ మంది ఉంటారు, స్టేజ్ కింద తక్కువ మంది ఉంటారు. ఓకే. అందరికీ లీడర్ కావాలి. ఎవరు కింద ఆడియన్స్ అని కూర్చోమంటే నాకు స్టేజ్ మీద కూర్చోవాలి. ఆ యాటిట్యూడ్ వచ్చేసి మొన్న మోదీ గారు నాకు చాలా నచ్చింది. అందరు క్లాస్ తీసుకున్నారు. 8 ఎంపీలను పిలిపించి క్లాస్ తీసుకున్నారు. మీరు యునైటెడ్గా వర్క్ చేయకపోతే కేరళ దగ్గర నేర్చుకోండి, తమిళనాడు చూసి నేర్చుకోండి. అక్కడ ఏం హోప్ లేని ప్లేస్. మీ దగ్గర 8 ఎంపీలు ఉన్నారు, ఈక్వల్ టు కాంగ్రెస్. 32% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది మీకు లాస్ట్ టైం. ఏం తక్కువ? ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇన్ని సెగ్మెంట్స్లో లోక్సభ సెగ్మెంట్ గెలిచిన దాంట్లో కూడా ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మీరు గెలవలేకపోతున్నారు. గుడ్ పాయింట్. సికింద్రాబాద్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ గెలవలేదు, కానీ కిషన్ రెడ్డి గారు ఎంపీ అక్కడి నుంచి. కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలిచారు, ఒక్క సెగ్మెంట్లో కూడా ఎమ్మెల్యే లేరు. ఎక్సెప్ట్ ధర్మపురి అరవింద్ గారు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చూసి ఆయన ఏరియాలో కొంతమంది, ఆయన ఎగ్జాక్ట్లీ కాకుండా ఆయన పక్కనంతా ఎమ్మెల్యేలను ఎలక్ట్ చేయించారు ఆయన. ఇక్కడేమో రాజా సింగ్, ఆయన ఏ పార్టీని నిలబడితే ఆయన గెలుస్తారు, ఇండిపెండెంట్ కూడా గెలుస్తారు ఆయన, ప్రాబ్లం లేదు. సో మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పి క్లాస్ తీసుకున్నారు. మీరు అగ్రెషన్ లేదు, మీరు ఈ పాలిటిక్స్ పక్కన పెట్టండి, మీ ఫ్యాక్షనిజం పక్కన పెట్టండి, లేకుంటే ఐ విల్ హావ్ టు టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అన్నారు. బహుశా ఆ మెసేజ్ వెళ్ళి ఒక యునైటెడ్గా వర్క్. మీరు అన్నామలై చూడండి, ఎంత బాగా ఎప్పుడైనా లీడర్షిప్లో లేరు తమిళనాడులో, కానీ ఆయన బిల్డప్ చేశారు. 3% నుంచి 18% దాకా తీసుకొచ్చిన ఓట్ పర్సెంటేజ్ అన్నామలై. బూత్ మేనేజ్మెంట్, ప్రతి బూత్లో 10 మంది 20 మందిని ఆయన రిక్రూట్ చేసి ఆయన ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నారు అక్కడ. కేరళలో రాజీవ్ చంద్రశేఖర్ వచ్చి చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. సరే, ఆయన కార్పొరేట్ కల్చర్ అని చెప్పొచ్చు, కానీ హి హస్ మేడ్ ఎ డిఫరెన్స్. ఇక్కడ జరగట్లేదు. సో ఇప్పుడు కేరళ ఫలితాల అనంతరం బీజేపీ సౌత్ ఇండియాపై ఫోకస్ చేయబోతోంది అనుకోవచ్చు అంటారు. అది ఇక్కడ తెలంగాణలో నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రశ్న ఇదేంటంటే, మీరు కర్ణాటక మోడల్ ఫాలో చేయండి. 30 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు బీజేపీ లేకుండే కర్ణాటకలో. అప్పుడు ఉన్న కాంగ్రెస్ రెజిమే, అప్పుడు దేవరాజ్ అర్స్ కానివ్వండి, రామకృష్ణ హెగడే గారు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చారు ఆ టైంలో, లీడర్గా ఉన్నారు, ఎస్ఎం కృష్ణ. కానీ తర్వాత ఏమైందంటే జేడిఎస్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం పవర్లు వచ్చారు, కొంచెం వాళ్ళు కాంగ్రెస్ కలిసి పరిపాలించారు వాళ్ళందరూ. తర్వాత బీజేపీ వైపు వచ్చారు. బీజేపీ స్లోగా గ్రో చేసుకుంటూ వెళ్తూ జేడిఎస్ని మొత్తం ఫినిష్ చేసేసింది. జేడిఎస్ అనగానే మండ్యా పార్టీ, మండ్యా నుంచి వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఆ ఏరియా చుట్టుపక్కల ఏరియాలో గెలుస్తారు. ఇప్పుడు మండ్యాలో కూడా గెలవలేకపోతున్నారు వాళ్ళు. అక్కడ కూడా బీజేపీ వచ్చి మొత్తం టేక్ ఓవర్ చేసుకొని ఇప్పుడు బీజేపీ ఆపోజిషన్ ఉందనుకోండి. కానీ అదే మోడల్ మీరు తెలంగాణలో ఫాలో చేయాలండే, అది చేయలేదు. ఇక్కడ మీరు కాంగ్రెస్తో కాదు పోటీ చేయాల్సింది, ఫస్ట్ మీరు బీఆర్ఎస్ని ఫినిష్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ కొట్టుకుంటున్నారు, మీరు ఇంకా వాళ్ళని వెళ్ళి ఇంకా ఎంకరేజ్ చేయండి కొట్టుకోమని చెప్పేసి. బీఆర్ఎస్ ఒకసారి ఫినిష్ అయిపోతే, రేపు కేసీఆర్ గారు ఉన్నారో లేదా పోతున్న తర్వాత కూడా కవితకి హరీష్ రావుకి పడదు, కవితకి కేటీఆర్కి పడదు. మీరు ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు. యూ షుడ్ ఫినిష్ అప్ బీఆర్ఎస్ టోటలీ, దెన్ మీరు ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ అయిపోతారు. కర్ణాటకలో అదే చేశారు, యడ్యూరప్ప గారు కష్టపడి చేసిన పని అది మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు. మీరు కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు. కాదు, మీరు అటాక్ చేయాల్సింది బీఆర్ఎస్ని. వాళ్ళు ఉన్నప్పుడు దాకా 33 ఓట్ స్ప్లిట్ అయిపోయి ఇక్కడ జూబ్లీస్ లాగా అయిపోతుంది, డిపాజిట్ పోతుంది. డైరెక్ట్ కాంగ్రెస్తో పోటీ చేసినప్పుడు మీకు డైరెక్ట్ కాంటెస్ట్ అయిపోతుంది, కర్ణాటక రిజల్ట్ మీకు వస్తుంది. అప్పుడు ఇమీడియట్గా రాకపోవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టవచ్చు, కానీ దేర్ ఇస్ అ రోడ్ మ్యాప్ అట్లీస్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యు ఆర్ అటాకింగ్ ద రాంగ్ ఎనిమీ. మీరు అటాక్ చేయాల్సింది ఫస్ట్ బీఆర్ఎస్ని మీరు ఒక 10 సంవత్సరాలు ప్లాన్ పెట్టుకొని, 5 సంవత్సరాలు ప్లాన్ పెట్టుకొని ఫినిష్ చేసేసేయండి యాజ్ అ పార్టీ. అక్కడి నుంచి కొంతమంది గుంజుకోండి. ఇప్పుడు బీట్ల రాజేందర్ ఎక్కడి నుంచి వచ్చారండి? అదే కదా. సో గెట్ మోర్ పీపుల్. వాళ్ళ వైపు నుంచి లీడర్లు ఎక్కువ రోజులు ఉండరు, ఎందుకంటే వితౌట్ పవర్ ఏ పార్టీ యునైటెడ్గా ఉండలేరు. దట్ ఈస్ వేర్ బీజేపీ ఈజ్ అన్ ఎక్సెప్షన్.
ఎందుకంటే వాళ్ళ వైపులో సంఘ్ కల్చర్ నుంచి వస్తారు వాళ్ళు, ఆర్ఎస్ఎస్ కల్చర్ నుంచి. అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో నేర్చుకున్న పవర్ లేకున్నా కానీ మేము ఒక్కరుగా ఉంటాం. మేము బీజేపీ వైపు నుంచి ఎవరో రిజైన్ చేసి అక్కడ వెళ్ళడం మీరు చాలా తక్కువ వింటారు మీరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ చిన్న కల్చర్ ఉంటుంది, వాళ్ళు సంఘకి వెళ్ళడం, శాఖకి వెళ్ళడం, వాళ్ళకి అది మైండ్లో ఉంటుంది వాళ్ళు ఆ డిసిప్లిన్. మీరు ఇక్కడ తెలంగాణలో చేయాల్సింది మోదీ గారు అదే బహుశా చెప్పుంటారు అనుకుంటాను. నేను ఆ మీటింగ్ అటెండ్ చేయదు, కానీ నా అడ్వైస్ ఉంటే అదే ఉంటుంది. దట్ మీరు చేయాల్సింది ఫస్ట్ యూ అటాక్ బీఆర్ఎస్, వాళ్ళని మొత్తం ధ్వంసం చేయండి, దెన్ యూ అటాక్ కాంగ్రెస్. అప్పుడు మీకు కర్ణాటక రిజల్ట్ మీకు వచ్చేస్తుంది ఆ టైం. సో ఇక మీదట బీజేపీ ఇలా అన్ని స్టేట్స్ ని కూడా తన హస్తగతం చేసుకునే దిశగా కదులుతుందని అనుకోవచ్చు. కరెక్ట్, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది 3 సంస్థానంగా, 3 స్టేట్స్లో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ, అంతే. దాంట్లో మీకు అన్నిటికంటే పెద్ద ఆపర్చునిటీ కర్ణాటక. ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు అక్కడ, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బీజేపీ, ఈవెన్ దో దే ఆర్ ఇన్ ఆపోజిషన్. హిమాచల్ ఏ రోజైనా మారిపోతుంది, జస్ట్ లైక్ కేరళ, ఒక టైం వాళ్ళు గెలుస్తారు, ఒక టైం వీళ్ళు గెలుస్తారు. బట్ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడి నుంచి ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పయాప్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆలోచించండి, టీడీపీకి వెళ్ళారు, టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రి. ఎవరు ఊహించలేదు. లేదు, కాంగ్రెస్ ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు పక్కన కూర్చున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. బికాస్ ఈ షోడ్ దట్ లీడర్షిప్ కేపబిలిటీ, అగ్రెషన్ చూపించారు. ఇక్కడ బీజేపీకి మిస్సింగ్ అవుతుంది ఏంటంటే అగ్రెషన్ లేదు. దట్ ఐ వాంట్ టు విన్ అని మీకు ఫైర్ ఇన్ ద బెల్లీ అంటాం చూడండి, అది కావాలి. బీహార్లో చూపించారు, హర్యానాలో చూపించారు బీజేపీ, అది కావాలి. ఇప్పుడు బెంగాల్లో చూపిస్తున్నారు, అది ఇక్కడ చూపిస్తే డెఫినెట్గా అగ్రెషన్. ఏదో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం కాదు, ఆన్ ద ఫీల్డ్. అదే మోదీ గారు చెప్పారు, ఆన్ ద ఫీల్డ్ పనిచేస్తేనే ఇంప్రూవ్ అవుతారు. మీరు ప్రజలతో ఉంటే బిహేవ్ అవుతారు. మీరు ఓవైసీ దగ్గర నుంచి సోషల్ మీడియా ఎట్లా యూజ్ చేయాలని నేర్చుకోమని చెప్పి మోడీ గారు చెప్పారంట. ఆలోచించండి, అది అడ్వైస్ ఇచ్చారు. ఆయన ఎట్లా చేస్తారు చూడండి, ఎట్లా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక టీం ఉంది, వాళ్ళు ఏదో ట్వీట్ చేస్తుంటారు రోజంతా, లీడర్కి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ. అది వాళ్ళ టీం ట్వీట్ చేయడం కాదు కదా, యూ షుడ్ బి సంథింగ్. ఇప్పుడు మోదీ గారు ఇచ్చినప్పుడు ఆయన టీమే ట్వీట్ చేస్తున్నారు, ఎస్, బట్ ఆయన మన్ కీ బాత్తో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆయన ఒక వందే భారత్ ఇనాగ్రేషన్లో పోతే అక్కడ ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సెల్ఫీలు తీసుకోవడము, స్టేజ్ పైన స్పీచ్ ఇచ్చి కేటీఆర్ తిట్టడము, రేవంత్ రెడ్డిని తిట్టడం కాదు. మీరు పార్టీని ఖమ్మం లాంటి ప్లేస్లో, మంచిర్యాల లాంటి ప్లేస్లో ఎక్కడెక్కడ బీజేపీకి రిప్రజెంటేషన్ లేదో, చాలా వీక్గా ఉన్నారు, అక్కడ మీరు ముందు బూత్ మేనేజ్మెంట్ పెట్టండి. బూత్ మేనేజ్మెంట్ సెటప్ చేస్తే మీరు 90% ఎలక్షన్ గెలిచినట్టే. అమిత్ షా గారు చెప్తుంటారు దాన్ని. బూత్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక బూత్లో మినిమం 10 నుంచి 15 మందిని మీరు డెడికేటెడ్గా ఉండాలి అక్కడ. అప్పుడు మీరు ఎలక్షన్ టైంలో మీరు ఓటర్స్ని మీ వైపు తీసుకురావచ్చు. సో భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తాయి చూద్దాం. ప్రజలు ఫైనల్లీ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే పట్టం కడుతూ ఉంటారు. ఆ దిశగా ఎలాంటి పథకాలతో బీజేపీ రాబోతుందో కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సురేష్ కొచ్చెటిల్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.